లోపల పోలీస్ సిబ్బంది ఒక్కొక్కరు చూడండి. ఈ లోపల పంపించండి. బయట పంపించండి.
నిన్న గద్దెల మీదకి సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులు వచ్చేసారు. ఈరోజు సాయంత్రం సమ్మక్క వస్తుంది. సో సమ్మక్క వచ్చేటప్పుడు ఆ వైపు మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, మొత్తం శివసత్తులు అయితే పూనకాలతో ఊగుతున్న పరిస్థితి. మొత్తం డప్పులు వాయిద్యాలతో జంపన్న వాకెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ వీళ్ళంతా ఒక బోనాలతో మళ్ళీ అమ్మవారికి దర్శనం చేసుకుంటారు. సో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. సో చూద్దాం, మొత్తం డప్పు నిత్యాలతో అంతా శివసత్తులు అయితే ఇక్కడ సందడిగా నెలకొన్నది. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, శివసత్తులతో మాట్లాడి చేద్దాం. అమ్మ ఏం చేస్తారు, ఎటు వెళ్తున్నారు? ఆనందమరా, ఈ సంతోషమరా, బాబా నేను అత్తన్నా కదరా, నాది రక్తాలడము, నా తెలపెయ్యి రవ్వుతాము, పచ్చి పెయ్యి రాది, నా బట్టంతా పసుపు, నాది బాలంతా రూపు, నా బిడ్డలా రస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది ఎక్కడ సంబరమురా, అబ్బా ఇది ఆనందమురా, అబ్బా నాకు సంతోషమురా. అబ్బబ్బబ్బా, నా తోపుల్ల బాగురా, నా తొర్రిప్ప పూలు, నా మడుగుల్ల నీళ్ళు, నై మారిప్ప పూలురా, గంగతానమురా. అబ్బ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 ా, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ నుంచి జంపన్న వాకెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ వాళ్ళు బోనాలు ఎత్తుకొని సమ్మక్క వచ్చే ముందు వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు. సమ్మక్క వచ్చే ముందు ఈ చిలకలగుట్ట నుంచి మొత్తం సమ్మక్కకు కోళ్ళు కోస్తూ మేకలు కోస్తూ సమ్మక్కను స్వాగతం చెప్తూ ఉంటారు. సో సందడిగా నెలకొన్నది. భక్తులు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అమ్మవారికి పూనకం కూడా వస్తుంది, అమ్మవారు మాట్లాడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆ డప్పు నిత్యాలకు అమ్మవారు నాట్యం కూడా చేస్తూ మొత్తం భక్తులందరినీ అయితే అలరిస్తున్న పరిస్థితి. చాలా వరకు భక్తులు కూడా చాలా కోలాహలంగా ఉంది. సో సమ్మక్క సాయంత్రం వచ్చే టైంకు ఇంకా చాలా కోలాహలంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రతి జాతరకు శివసత్తుల పూనకాలు ఇక్కడ చాలా హడావిడిగా చాలా సందడిగా ఉంటున్న పరిస్థితి. మనం ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కంచెలు వచ్చారు? వరంగల్. అది వరంగల్ నుండి మా బిడ్డతోటి దేవుని భక్తితోటి మేము వచ్చినాం. ఈ సంతోషాన్ని మేము ఆనందిస్తాను. ఈ సంతోషం మా బిడ్డ అంటే దేవుడు అంటే చాలా ప్రేమ గల మా బిడ్డకు ఇష్టమైన దేవుడు సమ్మక్క సారలమ్మ అంటే మేము ఆ దేవుని దగ్గరికి వచ్చినందుకు మేము చాలా సంతోషపడతాను. దీనికి థ్యాంక్ యూ మీకు, మీ ప్రెస్ వాళ్ళకు, మీకు సూపర్ సెలబ్రేషన్ ఎంజాయ్ బాగా ఎంటర్టైన్ బాగుంటుంది. తిరుగుతాడు సంవత్సరాలు సందడి కోరికలు ఎక్కుంటుంది. మొత్తం డ్యాన్సులతో ఇక్కడ భక్తులను అయితే అలరిస్తున్న పరిస్థితి. ప్రతి ఏటా సమ్మక్కకైతే జాతర జరిగే ప్రతిసారి వస్తాం. అమ్మ దయ ఉంటే అన్నీ జరిగిపోతాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో అమ్మ దయ ఉండాలంటే ప్రతిసారి జాతరకు వచ్చి మేము మొక్కులు చెల్లించుకొని సంతోషంగా పోతాం, అమ్మను కూడా సంతోషపెడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జాతరకు సంబంధించి సాయంత్రం సమ్మక్క వస్తున్నట్టుతో ఇలాంటి శివసత్తుల పూనకాలు ఇంకా చాలా మంది శివసత్తులు అయితే
మొత్తం దారి పొడుగున చిలకలగట్టు నుంచి గద్దెలకు వచ్చేంత వరకు శివసత్తుల పూజలు ఉంటాయి. సాయంత్రం అయితే ఈ రోడ్డు మొత్తం ఖాళీ అయిపోతుంది. మొత్తం రోడ్లంతా కడిగి ముగ్గులు వేసి అమ్మవారికి ఘనంగా స్వాగతం పలకడానికి ఎక్కడికక్కడ భక్తులైతే సిద్ధమవుతారు. మన పక్కన కోళ్ళు మేకలు మొత్తం అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తర్వాత వంట చేసుకుని కూడా తింటుంటారు. సో సమ్మక్క వచ్చేటప్పుడు ఆ వైబ్ చాలా వేరే ఉంటుంది. నేను ఆల్రెడీ సార్లం వచ్చింది, బట్ చాలా లేట్ అయింది. ఈరోజు సమ్మక్క కూడా తొందరగా వస్తే తొందరగా దర్శనం చేసుకొని తిరుగుపయనం ఎందుకు కూడా భక్తులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఇది శివసత్తుల పూనకాలకు సంబంధించి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు, మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.